మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పట్టణ్ ప్రాంతంలో మనం ఉన్నాము. మనతో పాటు ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు గారు ఉన్నారు. మరి మొట్టమొదటిసారి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. మరి ఏ రకంగా ఉంది ఆయన ప్రచారము? ఒక పక్క చాలా 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 మాటకు మాటలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జోరుగా నడుస్తూ ఉన్నది. మరి ఈయన గెలుపు ఖాయమేనా? మరి మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ప్రచారం ఎలా నడుస్తూ ఉంది? సూర్యుడు ఆశీస్సులతో బాగా నడుస్తా ఉంది. సూర్య భగవానుడి ఆశీస్సులతో బాగా నడుస్తుంది. అంటే బాగా 46 degrees సెల్సియస్ మాడిపోతా ఉన్నా. ఇబ్బంది పడుతూ ఉన్నారా ఎండల వల్ల? అవస్థ పడతా ఉన్నా. ఓకే. సో ఏంటి అంటే సార్ మొట్టమొదటిసారి మీరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి ఎంతైతే కష్టపడ్డారో ఇప్పుడు అంతకన్నా కష్టపడతా ఉన్నారు. సో మెదక్ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ ప్రచారం ఎలా ఉంది? ఒక చిన్న సవరణ శ్రావణి, నేను రెండోసారి కంటెస్ట్ చేస్తా ఉన్నాను పార్లమెంట్కి. 2019లో కూడా భారతీయ జనతా పార్టీ నాకు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు సుమారు 2,05,000 పైచీల కోట్లను తీసుకుని రావడం జరిగింది. సో ఎన్నిక ఏదైనా ఎన్నికనే తల్లి. సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నిక కొట్లాడినా పోటీ చేసేటువంటి అభ్యర్థుల లక్ష్యం గెలిపే లక్ష్యంగా పెట్టుకొని కొట్లాడతాం. కడుపులో పేగులు తెగిపోతున్నా యుద్ధంలో మధ్యలో అయితే వెనక్కి వచ్చేది ఉండదు. సో క్వైట్ న్యాచురల్గా యుద్ధం నడుస్తున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ నడుస్తాయి. ఇటుపక్కన కొంత అటుపక్కన కొంత నష్టం జరుగుతూనే ఉంటుంది. ఏ జరిగినా చివరికి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, పోవాల్సిందే. సూర్యుడితోటి 46 డిగ్రీల టెంపరేచర్ తోటి పోటీ పడి వస్తున్న వాళ్ళం ప్రజల్ని ఒప్పించడం లోపల సక్సెస్ అవుతామనేటువంటి ఆశ ఉంది. నాతో పాటు పోటీ చేస్తున్న మిగతా 2 అభ్యర్థులు ఏడ ప్రచారంలో అయితే కనబడతలేరు. నేను జనవరి 10వ తారీఖున మొదలుపెట్టిన ఈ యుద్ధం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా ప్రచారం ఆపలేదు. ఇప్పుడు కూడా ప్రచారం నుంచి వచ్చి మేము ముందు కూర్చున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. రకరకాలుగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. బీజేపీతో లోపాయకార ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ కొంతమంది క్యాండిడేట్స్ అండ్ అలాగే బీఆర్ఎస్ ఆటోమేటిక్గా పెట్టుకుంది. ఎలక్షన్కి సరిగ్గా 2 రోజుల ముందర ఎవరు కూడా ప్రచారంలో కనబడలేదు. తద్వారా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది అని చెప్తా ఉన్నారు. వాస్తవమేనా? అందుకే వాళ్ళు కూడా కనబడట్లేదా క్యాండిడేట్స్? సో అది ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను అడిగితే బాగుంటుంది. సో మేము ఎవరితో లోపాయకార ఒప్పందం చేయము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రతి బూత్ను గెలవడమే మా లక్ష్యం. సో ఒకసారి పోటీ చేస్తాం, 2 సార్లు పోటీ చేస్తాం, కష్టపడతాం, ప్రజల మన్ననలు పొందుతాం, ప్రజల ఆశీస్సులు పొందుతాం. మేమే ఒంటరిగా సోలోగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలవాలనుకుంటాం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొన్ని సందర్భాల లోపల స్థానికంగా ఉంటున్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నిటితో కలిసి పోవాల్సిన వచ్చిన సందర్భంలో పోతాం. కానీ ఒక్కసారి ఎన్నికలంటూ ప్రారంభమై షెడ్యూల్ ప్రకటించబడి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత టేబుల్ కిందకి వెళ్ళి ఇచ్చేటి, టేబుల్ మీదకి వెళ్ళి ఇచ్చేటి లోపాయకార ఒప్పందాలంటూ భారతీయ జనతా పార్టీ డిక్షనరీలో ఏమి ఉండవు. అవర్ ఫైట్ ఈజ్ స్ట్రైట్ ఫైట్. ఎదురుగున్నోళ్ళు రాజీ పడితే, ఎదురుగున్నోళ్ళు అమ్ముడు పోతే మేమేం చేయలేము. ఎదురుగున్నోళ్ళు రాజీ పడుతున్నారని ఎందుకు చెప్తానంటే, కాంగ్రెస్ అధికారంలో పచ్చగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్ అధికారం కోల్పోయి టీఆర్ఎస్ పచ్చగా కాగానే టీఆర్ఎస్లోకి వచ్చిర్రు. టీఆర్ఎస్ చచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పచ్చగా అవుతుంది అనగానే అటుకెళ్ళి ఇటు వస్తున్నారు తప్ప బీజేపీ ఎప్పుడు అట్లాంటి ఆట ఆడలేదు. ఉదాహరణకి ఒకటే ఎగ్జాంపుల్, సికింద్రాబాద్కి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పచ్చగా ఉన్న రోజులు నల్లద్దాలు పెట్టుకొని కట్టె పట్టుకొని ఎవడైనా జై తెలంగాణ అంటే కొడతా అని తిరిగిండు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తెల్లారే ఇమ్మీడియట్లీ ఏం చేసిర్రు, బీఆర్ఎస్ పచ్చగా కనవడంగానే పోయి బీఆర్ఎస్లో జాయిన్ అయినరు. అక్కడే కూర్చున్నారు. బీఆర్ఎస్లో ఎంజాయ్ చేయాల్సిందంతా ఎంజాయ్ చేసినారు. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ ఎండిపోయింది, కాంగ్రెస్ పచ్చగా అయిందని కనబడ్డదో వెంటనే దానం నాగేందర్ గారు మళ్ళీ షిఫ్ట్ అయినారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. మనకు పైకి ఒకటే కనబడుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నసేపు అంతా బీఆర్ఎస్ వాళ్ళే కనబడేట్టు కనబడతారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాళ్ళ మళ్ళీ రూపం మార్చిட்டு వచ్చి బొరుసులాగా కనబడతారు. మనం టాస్ వేస్తే ఒకటే కొడుతుంది పైకి, ఏం కనబడుతుంది అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. బట్ రెండోది దాంతో విడిపోకుండా వెనకాల ఉంటుంది. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న బంధం. మీ మీద ఎందుకు ఇంత పగబట్టారు? గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ మీద డబ్బు గెలిచింది అన్నట్టుగా, అంటే విచ్చలవిడి కుట్రలు ఒకవైపు, విచ్చలవిడి డబ్బు ఒకవైపు. సో ఈ డబ్బు మదంతో విచ్చలవిడిగా డబ్బులు వంచేసి మిమ్మల్ని ఓడగొట్టేసారు. సో ఏ రకంగా చూస్తారు? మరి ఈసారి కూడా
అంత ధీటుగా హరీష్ రావు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. మెదక్ బరిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతోందని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎంతంటే అంత డబ్బు వెదజల్లడానికి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా వాళ్ళతో పాటు సరి సమానంగా? సో ఇష్యూ చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలో చెప్తారు, ధనం బలం లేకపోతే జనం బలం చూపెట్టాలని చెప్పి. అవును. నాకు ధనం బలం లేదు కానీ జనం బలం మాత్రం మెండుగుంది మెదక్ జిల్లాలో. ఎందుకంటే నేను పుట్టింది గడ్డ మీద, కొట్లాడింది గడ్డ కోసం, 20 ఏళ్ళుగా ఈ ప్రాంత సమస్యల మీద అవిశ్రాంతంగా పోరాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నా వైపే ఉంటారు అనేటువంటి ఆశ ఉంటుంది. సో బీఆర్ఎస్ నమ్ముకున్నది పైసల్ని నమ్ముకుంది. హరీష్ రావు గారి దగ్గర 1,00,000 కోట్లు అయినాయి, బాగా ఎక్కువ అయినాయి. ఏం చేయాలనో అర్థమైతలేదు. రింగ్ రోడ్ పక్కన భూములు ఉన్న వెంకట్రామరెడ్డికి కూడా దాంట్లో కూడా ఏమన్నా మరి వీళ్ళకి వాటాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఒకరినొకరు కాపాడుకునేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మా మెదక్ జిల్లా ప్రజల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎన్నికలకు పోతా ఉన్నాను. డబ్బులు ఎప్పుడు ప్రివేల్ కావు. కొన్ని సందర్భాల లోపల లిమిటెడ్ ఏరియాస్ ఉన్నప్పుడు డబ్బులు ప్రివేల్ అవుతాయి. ఇక మిమ్మల్ని ఎందుకు పగబడుతున్నారంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అని ఊర్లలో సామెత చెప్పుకుంటారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, అది మీకు నచ్చదు, దానికి నేనేం చేయలేను. పుట్టి 55 ఏళ్ళు అయింది, ఇప్పుడు కొత్తగా నేను మారేదేం లేదు. సో పుట్టుకతోటి వచ్చిన బుద్ధి చివరికి పోతుంది అని చెప్తారు. నేను కూడా గిట్లే ఉంటా. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నేను గిట్లే ఉంటా, గిట్లే మాట్లాడతా. నచ్చేటోళ్ళకి నచ్చుతా, నచ్చనోడికి నచ్చుతా, దానికి నేనేం చేయలేను. నా గొంతు ప్రజా గొంతు. నేను ఎప్పుడు కూడా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గానే ఉండాలని కోరుకుంటా. పేద ప్రజల గొంతుకు ఉండాలని కోరుకుంటా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేనటువంటి పేదల పక్షాన, కార్మికుల పక్షాన, గరీబోల దిక్కే రఘునందన్ గొంతు ఉంటుంది. ఆ గొంతు ఆగాలంటే, మూగబోవాలంటే ఒకటేసారి మూగబోతుంది. స్టిల్ యూ హ్యావ్ టైం, వెయిట్ ఫర్ ఇట్. అండ్ సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వేవ్ అనేది విపరీతంగా నడుస్తూ ఉంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా మోడీ వేవ్ అంటే కేవలం మోడీని చూసి ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా ఓట్లు వేస్తారని చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే ఎప్పుడైతే గెలుపు మాదే అని చెప్పి ఇక్కడ లోకల్ లీడర్స్ అనుకున్నారో అప్పటి నుంచి మేమే గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో, అహంకారంతో ముందరికి వెళ్తూ ఉన్నారు. సో దాని ద్వారా ప్రచారం కూడా ఎక్కువ పట్టించుకోవట్లే, కార్యకర్తల్ని పట్టించుకోవట్లే, కొంతమంది లీడర్స్ ఫుడ్ కూడా పెట్టట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమైన ఇవన్నీ వాస్తవాలేనా? సో పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్పిండట. అట్లున్నది తల్లి నీ మాట. అంతే అండి. మా కార్యకర్తలకు మేము అన్నం పెట్టకపోతే మీరు పెడతారా? అంటే పక్కపాటోడు పెడతారు. వస్తా ఉన్నాయి సార్. అరే తల్లి, 100 మందికి వండుతాం, ఇప్పుడు 500 మంది వచ్చిర్రు. 100 మందికి వండిన భూమని 500 మందిని అడ్జస్ట్ చేసుకోరని అంటాం. కడుపు నిండా దొరకకపోవచ్చు, బిర్యానీ దొరకకపోవచ్చు, కారం మెతుకులన్నా పెట్టి తోలిస్తాం కదా. మా వాళ్ళని మేము చంపుకోలేం కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు వస్తామాట వాస్తవం. దాని అర్థం మేము ఏదో కార్యకర్తలు రోడ్డు మీద వదిలేసుకుంటున్నామని కాదు. అందరినీ కాపాడుకుంటాం. మీరు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోయి చూడుర్రి. ఏడనైనా ప్రచారం జరుగుతుందంటే అది బీజేపీలో ప్రచారమే జరుగుతుంది తప్ప వేరే వాళ్ళ జరుగుతలేదు. ఒకవేళ మాకు అహంకారం వచ్చి మేము ఆల్రెడీ గెలిచినాం అనుకుంటే నేను కూడా మంచిగా వెంకటరామరెడ్డిలో కేసులో పడుకుంటా కదా. బయట ఎందుకు తిరుగా కదా. పొద్దున 7 గంటల నుంచి తిరుగుతూ ఉన్నా ఇప్పటిదాకా. ఇంకా అట్లా తిరిగాం కదా. మేము పనిని నమ్ముకున్న వాళ్ళం, కార్యకర్తల్ని నమ్ముకున్న వాళ్ళం, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళం. ఒక తెలంగాణలో కాదు, ప్రపంచమంతా మీరు అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ప్రపంచమంతా చెప్పిస్తున్న ఒకే ఒక పేరు మోడీ. దాన్ని తెలంగాణలో కూడా చెప్పిస్తున్నారని మీరు చెప్తున్నారు, సంతోషం కదా. మా నాయకుని పేరు ప్రపంచమంతా వినబడేటప్పుడు మా ఊర్లో కూడా వినబడితే బాగుంటుంది అనేది మా కోరిక. ఓకే, వి విష్ ఫర్ ఇట్. ఆయన మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాడు. గెలిపిస్తాడు, గెలుస్తాం కూడా ప్రజల ఆశీస్సు. అయితే ఈ రిజర్వేషన్ స్టోరీ ఏంటి? బీసీ రిజర్వేషన్లు, ఎస్టీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది బీజేపీ కనుక మళ్ళీ 3వ కేంద్రంలో అధికారంలోకి వస్తే. మీరేమో రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు చేశారంటారు, వాళ్ళేమో లేదు వాళ్ళే కావాలని మా మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇందులో ఏది నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలి? సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మతపరమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ తగ్గించింది. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి మీరు బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని మమ్మల్ని ఎట్లంటది? బీసీఈ అనేటువంటి ఒక సబ్ కేటగిరీని తీసుకొచ్చి దాంట్లో కొన్ని కులాలను చేర్చి ఒరిజినల్గా బీసీలకు రావాల్సినటువంటి సీట్లను, రిజర్వేషన్లను తగ్గించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే అధికారం అది రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా లేదు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లని ఆటోమేటిక్గా భారత రాజ్యాంగం కల్పిస్తుంది. పంచాయతీ అంతా బీసీ రిజర్వేషన్లు. ఈ దేశ జనాభాలో 55% బీసీలు ఉన్నారు, వాళ్ళకు ఉన్నది 27%. దాంట్లోకెళ్ళి మీరు 5% తీసుకుపోయి మీరు రాజశేఖర రెడ్డి కదా ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని. అమిత్ షా గారు సిద్దిపేటలో చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము, మేము బీసీలకు న్యాయం చేస్తాము. మీరు ఏవైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్స్, మైనార్టీ రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి ఆ 4% తెచ్చి మళ్ళీ బీసీలకు ఇస్తామని అమిత్ షా చెప్పారు. దీంట్లో తప్పేమని ఉంటే చెప్పుర్రి. ఏదో 400 వస్తే రాజ్యాంగం మారుస్తారు, మార్చేది ఉంటే 10 ఏళ్ళ కోళ్ళు ఉన్నాం కదా అధికారంలో.
ఇప్పుడు కూడా ఎన్డీఏకి 350 ఉన్నాయి కదా, 350కి 400కి పెద్ద ఫరక్ ఏముంటుంది? ఏముండదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించింది మేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికలలో పోటీ చేస్తే మొట్టమొదటిసారి ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వాళ్ళకి మాకు తేడా గమనించుర్రి. అంబేద్కర్ పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది మేము. పొద్దుగలైతే అంబేద్కర్ పేరు యాద్ చేసే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు అధికారంలో ఉండి దేశంలో భారతరత్న అవార్డుని అంబేద్కర్కి అయినటువంటి దుర్మార్గమైన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వచ్చి మాకు శుద్ధులు చెప్తే ఎట్లా? అంబేద్కర్ పుట్టిన ప్రదేశం, చదివిన ప్రదేశం, పెరిగిన ప్రదేశం, పంచతీర్థాలని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ. పంచతీర్థాలని ఈరోజు నరేంద్రుడి నాయకత్వం లోపల మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మాకు అవకాశం వచ్చింది, ఒక మైనార్టీని ప్రెసిడెంట్ని చేసినాం, ఈ దేశ ప్రథమ పౌరుణ్ణి చేసినాం. మాకు రెండోసారి అవకాశం వచ్చింది, ఒక దళిత మహిళని ఈ యొక్క దళితుడిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినాం. మూడోసారి అవకాశం వచ్చింది, ఓ గిరిజన ఆడబిడ్డని తీసుకొచ్చి మేము ఎక్కడ కూర్చోబెట్టినాం. ఇన్ని చేసిన బీజేపీ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి పార్టీగా మాటి మాటికి రద్దు చేస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంలో అర్థం ఏముంది అనడానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చేస్తామన్నాం. ప్రభుత్వం పడగొడతాం అంటున్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా పడగొడుతూ వస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న హర్యానా అదే తర్వాత మాట్లాడితే ఏకనాథ్ షిండే అంటున్నారు. మీ బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మొన్న మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు మాకు కాంగ్రెస్ పార్టీ నచ్చుతలేదు, రాహుల్ గాంధీ మాకు నచ్చుతలేడు, మేము కాంగ్రెస్ నుంచి వచ్చిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాం అని వాళ్ళ పార్టీ అధ్యక్షునికి వాళ్ళు రాజీనామా ఇచ్చిపోతే కూడా బీజేపీలో ఏదైనా తప్పు? అరే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీకు చక్కగా లేకపోతే నన్ను ఎందుకు ఏడుస్తావు తల్లి? నీవు పెంచుకున్న కుక్క నీ చేతిలో కంట్రోల్లో ఉండాలి, మీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు తవ్వ తప్పితే నన్ను ఎందుకు తిడతావు? మీరేం తప్పులేదు, నాదేం తప్పు అని చెప్పు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయిండు, నాకు నచ్చుతలేదు నేను రాజీనామా చేసిపోతా అని పోతున్నాడు. మా పార్టీలో కూడా ఒకరిద్దరు పోతారు అప్పుడప్పుడు. ఏం చేస్తారు? దానికి ఏం చేయలేదు, ఏం చేయవద్దు కూడా. భారత రాజ్యాంగం ఏం చేయవద్దు అని చెప్పింది. రేవంత్ రెడ్డిని కూడా మీ పార్టీలకే చేర్చుకోబోతున్నారు లోక్సభ ఎన్నికల. రేవంత్ రెడ్డికి నాకేం సంబంధం? పార్టీకి ఏం సంబంధం? ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, ఆయనకు మాకేం సంబంధం ఉంటుంది? మేము చాలా మంది ఉన్నాం కదా ఈ ప్రాంతంలో, మాకేం అవసరం ఉంది? ఏం లేదు. అయితే ఈరోజు ప్రధాన పత్రికలో సెబాష్ రేవంత్ అని చెప్పి ఏఐసిసి నాయకులు అంటే బీజేపీకి నువ్వే సరైన మొగాడువనో లేకపోతే సంబోట్ ఒక పెద్ద ప్రచారం చేశారు. అందరు మెచ్చుకుంటున్నారంట, రేవంత్ ఒక్కడే అందరికీ సమాధానం చెప్పగలుగుతున్నాడని చెప్పి. సో ఈ వ్యాఖ్యలపైన మీరు ఏమంటారు? వెనకటికి చంద్రశేఖరరావు కూడా గిట్లే ఉంటుండే. అధికారంలో ఉన్నప్పుడు పోలీసోడు భయపడతాడు, పేపర్ వాడు భయపడతాడు, ఏం హెడ్డింగ్ పెట్టమంటే అది పెడతారు, ఏం రాయమంటే అది రాస్తారు. దీన్ని ఏమంటారంటే తెలుగులో వాపుని చూసి బల్బు అనుకుంటారు. అట్లా మరి రేవంత్ రెడ్డి మొగోడు అయితే మీ భాషలో, మరి రాహుల్ గాంధీ ఏందో నాకు తెలియదు. మరి ఇట్లా అన్నట్టు వల్ల నేనంటే మంచిగా ఉండదు. మరి వాళ్ళ పార్టీలకే వాళ్ళ నాయకుని మీద విశ్వాసం లేకపోతే ఏఐసీసీ వచ్చి రేవంత్ని మెచ్చుకుందంటే మరి ఏఐసీసీ ఎందుకు వాళ్ళందరూ రాజీనామా చేయమనూరి, రేవంత్ రెడ్డిని కొంచెం కూడా కరికే జాగాలో కూర్చోబెట్టుకోమనూరి. మాకేముంటుంది తల్లి? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం అనుభవించుకోమని చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుకు వచ్చింది, మీరేమో మోడీ గ్యారంటీ అంటున్నారు. అసలు మోడీ గ్యారంటీ ఏంటి? క్లారిటీ లేదు తెలంగాణ ప్రజలకి. పార్టీ హామీలు మాత్రమే ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం గ్యారంటీ ఇయ్యేది. కాంగ్రెస్ పార్టీ ఎంత అవగాహన రాహిత్యంగా పనిచేస్తుందో ఒక లైన్లో చెప్తా. 2014 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పునర్వ్యవస్థీకరణ విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 తెచ్చిర్రు. ఎవరైనా పార్లమెంట్లో చట్టం పాస్ చేస్తే దాంట్లో హామీలను రాస్తారా? ఇస్తే చట్టం ఇచ్చేయాలి. బిహెచ్ఎల్ని గవర్నమెంట్ అండర్టేకింగ్ చేస్తుంది అని చెప్పాలి. బిహెచ్ఎల్ని కాపాడుతామని హామీ ఇస్తున్నాం, అది చట్టం ఎట్లయితుంది? బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అవకాశం ఉంటే పెట్టాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవకాశం ఉంటే పరిశీలించి పెడతాం. ఇవి హామీలు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం ఇస్తారు 2500, అగో అది హామీ. అధికారంలోకి వచ్చి 6 నెలలు ఆయనే, ఆయన ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు. ఓకేనా తల్లి? గాడిద గుడ్డు ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు. అదే అందుకని ఆయన ఇచ్చింది ఆయన చెప్పుకుంటున్నాడు తల్లి. గాడిద గుడ్డు కూడా పెట్టదని వెనకాల రాసి ఇచ్చిన తెలియకపోతే నేనేం చేయాలి? అంటే తెలంగాణకి మోడీ గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు. అందుకని నేను చెప్పనియరా తల్లి 2 నిమిషాలు? 2,500,000 మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి గాడిద గుడ్డు ఇచ్చిండా? ఆయన్ని ఆలోచించుకోవాలి. పింఛన్ కేసీఆర్ 2,000 ఇస్తుండు, నన్ను చూడు మంచిగా ఎర్రగా బుర్రగా 4,000 ఇస్తా అన్నాడు. ముసలవ్వకి ఇస్తా, ముసలాయనకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు, 4,000 రాలేదు. మరి ఇప్పుడు కూడా పెద్ద గాడిద గుడ్డే కదా. రెండోది పోయింది. మూడోది ఏమన్నాడు? కేసీఆర్ ఉంటే 5,000 రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 రైతు బంధు అన్నాడు. కేసీఆర్ని పంపించిర్రు. ఆ 5,000 కూడా దిక్కులేదు ఇవ్వాలడికి, 15,000 వేరే. ఇది కూడా మూడోది కూడా గాడిద గుడ్డే. ఇక 4వది, నవంబర్లో ఎలక్షన్ల కంటే ముందు మీడియా ముందుకు వచ్చి చెప్పిండు, ప్రెస్ మీట్ పెట్టి, రైతులు ₹1,00,000 లోన్ కట్టేస్తురు, కట్టకుర్రి, 1,00,000 ఉండగా ఇంకో 1,00,000 తెచ్చుకోర్రి, 2 లక్షలు
డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే తెల్లారే నేను ఆ లోన్ మాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ దాకా ఒకరికి లోన్ 1,00,000 మాఫీ కాలే, 2 లక్షలు మాఫీ కాలే. ఇగో ఇది కూడా నిన్న రేవంత్ చూపెట్టిన పెద్ద గాడిద గుడ్డని ఆయనే చూపెడతా ఉన్నాడు. వీడికి 4 అయినాయి, ఇంకేమున్నాయి తల్లి? 6 ఇంకా 2 చెప్పాలనా? ఉద్యమకారులు అది పోదాం, ఇంకా గంత దాకా ఎందుకు పోతాం? ఆయననే ఉద్యమకారుడు కాదు, ఆయననే ఉద్యమకారుల మీకు తుపాకులు ఎత్తుకొని వచ్చినోడు. ఆయనేం జై తెలంగాణ అంటాడు, ఆయన నై తెలంగాణ అన్నాడు. ఆయనకేం తెలుసు? అవి కాదు విషయాలు. హామీల విషయానికి కాంగ్రెస్ ఉంటుంది, గ్యారంటీ విషయానికి మేము ఉంటాం. మేము మా మేనిఫెస్టోలో చెప్పినాం ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పినాం. చేసినామా చేయలేదా? రాముని గుడి కట్టిస్తామని చెప్పినాం, కట్టించినామా కట్టియలేదా? ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ పేరు మీద ఇబ్బందులకు గురవుతుర్రు. మా ముస్లిం జనాభాలో వాళ్ళు సగం ఉన్నారు, వాళ్ళని కాపాడాలనుకున్నాం. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినామా చేయలేదా? చెప్పినాయని ఎత్తున్నామా చేస్తలేమా? అన్ని కడుపు నిండవు కదా అంటారు కదా, మీరు చేసినవన్నీ కూడా కడుపు నిండుతాయి ఆ పేద ప్రజలకి. కరోనా వస్తే పైసలు ఉన్న వాళ్ళంతా పోయి మనిషికి ₹1,00,000 ఇచ్చి టీకాలు ఇచ్చుకొని బతికిర్రు. గరీబానికి టీకాలే ఊరు చుట్టూ కంచేసుకొని అన్నమో రామచంద్ర అని దేవునికి దండం పెట్టి బతికితే ఒక్కరి దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పైసలు ఉన్న వాళ్ళు కాకుండా పేదోళ్ళందరికీ ఒక్క పైసా తీసుకోకుండా మనిషికి 2 టీకాలు ఇచ్చినాం, ప్రాణం కాపాడినామా? తర్వాత కరోనా తగ్గిపోయినాక కూడా అన్న మా కాళ్ళు నొత్తున్నాయి, చేతులు నొత్తున్నాయి, వెనకడికి పని చేసినట్టు పని చేయడం వస్తలేదంటే ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం 80 కోట్ల మంది భారతీయులకి 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇంత ఎల్లిపాయ కారమో తొక్క వేసుకొని తిని తల్లి బతుకొని ఇస్తా ఉన్నాం. 80 కోట్ల మందికి భారత ప్రభుత్వం ఇస్తున్న చౌక బియ్యం ధర ఏదైతుందో అది లెక్క పెడితే మొత్తం అమెరికా జనాభాకి 20 ఏళ్ళకి ఇచ్చేటువంటి సంపాదనని ఈరోజు నరేంద్ర మోడీ గారి దేశంలో ఉన్న పేద ప్రజలకు మంచిండు. కన్నుండి చూడాలని కబోదులకి ఏం చెప్పలేము. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. ఇప్పుడు మీరు లైలాల్ గారు, మజ్నూలు గారు, మీకు ఎంతసేపు మోడీ గారిని బదనాం చేయాలనే కోపం తప్ప మీకు ఇంకొకటి ఉండదు. అట్లాంటప్పుడు మోడీ గారు ఎన్ని చేసినా మీకు మంచిగా అనిపించేది. పొద్దుగా లేస్తే సూర్యుడు వచ్చే కంటే ముందు చెంబట్టుకొని చెరువు కట్టుకోవాలంటే ఆడపిల్లలకి ఇజ్జత్మానం పోతుందని, పొద్దున్న లేస్తే టాయిలెట్లు కట్టియాలనే ఆలోచన కేంబ్రిడ్జ్లో చదివిన మన్మోహన్ సింగ్ రాలే, ఆక్స్ఫర్డ్లో చదివిన చిదంబరంకు రాలే, విదేశాలలో పుట్టి వచ్చిన సోనియమ్మకు రాలేదు. ఆలోచించింది మేము, చేసింది మేము చెప్పింది చేస్తాం. కాబట్టి మోడీ గారు ఏమైనా చెప్తే గ్యారంటీ అని చెప్తారు, కాంగ్రెస్ ఏమైనా చెప్తే కృష్ణార్పణం అది హామీ అని చెప్తారు. టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అవుతుండా, అప్రూవల్గా కూడా ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు, మన రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు నిన్న చెప్పడం జరిగింది. సో అరెస్ట్ చేస్తున్నారా లేదా కేసీఆర్ని? సిబిఐ అనేది బీఆర్ఎస్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో సంబంధం లేని పార్టీ అయింది. ఎందుకు సంబంధం లేదంటే గల్లీలో కాంగ్రెస్, ఢిల్లీలో బీజేపీ, వీళ్ళకి వెళ్తే ఏడుకోవాలి, ఫామ్ హౌస్కోవాలా? ఫామ్ హౌస్లో నడవదు కదా పార్లమెంటు. సీట్లు గెలుచుకుంటాము, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ మా సీట్లే కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి మొన్న రోడ్ షోలో కేసీఆర్ గారు మాట్లాడింది కదా. 46 కొడుతుంది కదా తల్లి, పాపం సార్కు పైన ఏం లేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 2018 రెండోసారి ముఖ్యమంత్రి గెలిచిండు చంద్రశేఖరరావు. డిసెంబర్ 7 గెలిచినాక చెప్పిర్రు సారు, కారు, 16 ఢిల్లీలో సర్కారు. కేసీఆర్ గల్లీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ నినాదం ఇస్తే 14 సీట్లు ఉన్న వాళ్ళ కర్రు పెట్టి వాతగాలిస్తే 9 సీట్లకు వచ్చిర్రు. ఇప్పుడు సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు. ఎందుకు ఎత్తారు ఓటు? తిరుపతికి వస్తే 2 మనవి కావాలి, అయితే గుండు గీసుకోవడానికి ఇచ్చే నెత్తన్న మనది కావాలి, లేకపోతే గీసే మంగళాయని చేతుల్లో కత్తన్న మనది కావాలి. అక్కడ నిల్చొని ఉన్నారు అనుకో, వాళ్ళు అంటారు జల్ది గీకో అంటాడు. ఆయనకేం తెలుస్తుంది ఇక్కడ రక్తం కారుతుందనే బాధ. అందుకని తిరుపతి పోతే అయితే కత్తన్న నీది కావాలి, నెత్తన్న నీది కావాలి తల్లి. ఈ ఎన్నికలలో కేసీఆర్ది నెత్తి కాదు, హరీష్ రావుది కత్తి కాదు. కాబట్టి బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అది ఇచ్చి మీ సేవలు చాలు, మీరు పోయి వ్యవసాయం చేసుకోరని చెప్పారు. అయితే సార్ మెదక్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఓసీ అండ్ అక్కడ బీఆర్ఎస్ కూడా ఓసీఏ, బట్ ఆ బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ ఎవరు లెక్కలో తీసుకోవట్లే. కానీ నీలం మధు ముదిరాజ్ ఒక బీసీ నేతగా కాంగ్రెస్ ఇక్కడ చాలా తెలివిగా నించోబెట్టింది. ఆయన వల్ల మీకు ఏమైనా ఓట్లు ప్రమాదం కనపడుతుందా? బీసీ నేత, బీసీ సపోర్ట్ చాలా ఉంది, ముదిరాజ్ల సపోర్ట్ ఉంది, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని మెదక్లో చెప్తుంది. మల్కాజ్గిరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పక్కకు పోయారు. పాపం ఆయన సొంత సీటు, ఆయన ఎంపీ ఉన్న సీటు. రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద బాగా ప్రేమ ఉంది, అవునా? మన అన్న ఇచ్చానుంటివి, మల్కాజ్గిరిలో ఒక బీసీ బీటేకి ఇవ్వనుంటివి. పక్క జిల్లాలో ఎవరు దొరకకపోతే పక్క జిల్లాకి వెళ్ళి ఒక ఆమెకు పైసలు ఇచ్చేందుకు పెట్టినావు, ఒక బీసీకి ఎందుకు ఇవ్వలే? మధు యాస్కి గారు ఎల్బీ నగర్లో ఓడిపోయారు. మధు యాస్కి గౌడ్ ఇంతకుముందు ఎంపీ, గెలిచే సీటు కదా మల్కాజ్గిరి, నీ సీటే కదా, మరి ఇవ్వనుంటివి మధు యాస్కి. ఆడ బీసీలు యాదికి రాలే నీకు. నీ సొంత జిల్లా పాలమూరు జిల్లా, ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు,
ఆ జిల్లాలో ఒకడే ఒక బిడ్డ ముదిరాజ్ బిడ్డ ఎమ్మెల్యే గెలిచిండు, ఓ ఎంపీ ఏనుంటివి. మళ్ళీ వంశీ చంద్రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? ఈడ సునీతారెడ్డి, ఆడ వంశీ చంద్రెడ్డి, ఇంకా తీన్మార్ మల్లన్న అని పొద్దుగలెత్తిగా రేవంత్ రెడ్డి నడితే తుమ్ముతే దగ్గుతే కూడా రేవంత్ ఇంద్రుడు చంద్రుడు అని పాపం 5 ఏళ్ళకెళ్ళి కష్టపడుతుండు. ఆయన భువనగిరి సీటు బీసీలకి ఇవ్వమని అడిగిండు. ఎవరికి ఇచ్చినావు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినావు. మరి ఆడ తీన్మార్ మల్లన్న ఎందుకు యాదికి రాలే? జరంత అసంత ఓరి నల్గొండ ఎవరికి ఇచ్చినావు? ముసలాయన జానారెడ్డి కొడుకు ఇచ్చినావు రఘువీర్ రెడ్డికి. ఎవరు వీళ్ళంతా? రెడ్డిలు. కరీంనగర్లో ఎవరికి ఇచ్చినావు? దొరలకు ఇచ్చినావు. మరి ఎందుకు ఇవ్వలేదు బీసీలకి? ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చినావు, 2 సీట్లు బీసీలకు ఇచ్చినావు, దానికి ఏదో మొత్తం బీసీలకు ఇచ్చినాం. బీసీ బిడ్డ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కాట్రా శ్రీనివాస్ గౌడ్ అనే ఓ బీసీ బిడ్డకి ఇచ్చింది. నీలమధుకి అనౌన్స్ చేసి మళ్ళీ ఈయనకి ఇచ్చింది. సరే, అఫీషియల్ గా పోటీ చేసింది ఎవరు? కాట్రా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసిండు. ఆయన కూడా బీసీయే కదా. మరి ఆ రోజు ఇవాళ నువ్వు టికెట్ ఇచ్చిన బీసీ బిడ్డ, ఆ బీసీ బిడ్డను ఓడగొట్టినా ఓడగొట్టలేదా? ఓడగొట్టి. మరి ఆ బీసీ బిడ్డ అప్పుడు ఓడిపోతున్నప్పుడు నీకెందుకు యాదికి రాలే? నీలమ్మధుని పిలిచి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇది రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ. రేవంత్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే మల్కాజ్గిరి ఇత్తుండే, మహబూబ్ నగర్ ఇత్తుండే, రంగారెడ్డి ఇత్తుండే, చేవెళ్ళు ఇత్తుండే, నల్గొండ ఇత్తుండే, ఖమ్మం ఇస్తుండే, కరీంనగర్ ఇత్తుండే, నిజామాబాద్ ఇత్తుండే. ఇచ్చిండా నిజామాబాద్? మరి అవన్నేమో గెలిచే సీట్లు అన్నేమో అల్లకుల బోళ్ళకి ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఓడిపోయే సీటు బీసీకి ఇచ్చిందంటే నీలమధు ఓడిపోతారని చెప్పి మీరు చెప్పేస్తున్నారు ఇక్కడ డైరెక్ట్ గా. నా అంచనా అది తల్లి, మీ అంచనా ఏందో నాకు తెలియదు. నా అంచనా అంతే, నేనే గెలుస్తా అని చెప్తున్నా. నేను కులాన్ని వ్యతిరేకిస్తలేను, మనుషుల్ని వ్యతిరేకిస్తలేను. నేను అభ్యర్థిని, నేనే గెలుస్తా అని చెప్తున్నా. ఆ విశ్వాసం లేకపోతే నేను ఎన్నికలలో పోటీ చేయలేను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, నేనే గెలుస్తా. రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీగా పార్లమెంట్లో కూర్చుంటే మెదక్ సమస్యలు ఏమున్నాయి, పార్లమెంట్లో మాట్లాడి ఇక్కడ సాల్వ్ చేసే ఇష్యూస్ ఏమున్నాయి? నేను వెంకటరామరెడ్డి లెక్క 100 కోట్లు ఇస్తానైతే అబద్ధాలు చెప్పదలుసు. 100 కోట్లు సొంత నిధులు తెస్తా అన్నాడు కదా, మరి మీరెన్ని కోట్లు తెస్తున్నాడు? ట్రస్ట్ వాళ్ళ ట్రస్ట్ నుంచి 100 కోట్లు తెచ్చి పెడతా నా సొంత డబ్బులు అని చెప్పి. ఎన్నడైంది వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ? 2021లో వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ అయ్యిండు. ఫ్రీగా కేసీఆర్ కనబడితే 2 కాళ్ళ మీద పడి ఫ్రీగా ఎమ్మెల్సీ అయ్యిండు, రూపాయి ఖర్చు లేకుండా. ఏసీలోకి వెళ్ళి బయటికి రాకుండా ఎమ్మెల్సీ అయ్యిండు. 100 కోట్లు పెడతాడు కదా. మరి 21 నుంచి పెట్టనుండి ఎవరు వద్దన్నారు? 21లో పెట్టనుంటివి, 22లో పెట్టనుంటివి, 23లో పెట్టనుంటివి, 24లో ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, మార్చి 31. రఘునందన్ రావు వద్దన్నాడా? హరీష్ రావు వద్దన్నాడా? అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టలేదు కానీ అవ్వ వచ్చినాక చిన్నవ్వ కంట బంగారు గాజులు చెప్పిస్తానంట వెంకటరామరెడ్డి అసంటోడు. ఇదేం పంచాయతీ? 3 ఏళ్ళ అధికారంలో ఉండి 3 రూపాయలు ఖర్చు పెట్టలే. ఎవడు సత్తే రాలే, ఎవడు పుడితే రాలే, ఎవరైనా గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుస్తమట్టలు ఇయ్యలే. ఈ వెంకటరామరెడ్డి వచ్చేట ఇప్పుడు 100 కోట్లు ఇస్తా అంటుండు. అసలు మీకు తెలవాల్సింది ఏంటంటే 100 కోట్లు హరీష్ రావుకి ఇచ్చిండు ఆయన. ఆ బాధ బయటికి చెప్పుకోలేక ప్రజలకు ఇస్తా అని చెబుతున్నాడు. 100 కోట్లు కేసీఆర్కి ఇచ్చిండు బీఫామ్ కోసం. గది చెప్పుకోలేక 100 కోట్లు పెడతా, 100 కోట్లు పెడతా, ఆల్రెడీ పెట్టినా అని చెప్పుకుంటే జనం కొడతారని. సార్, ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్య రైతులు ఏడుస్తున్నారు. మల్లన్న సాగర్ బాధితులు, రంగనాయక్ సాగర్ బాధితులు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కోసం రఘునందన్ రావు గారు ఇప్పటి వరకు ఏమైనా చేశారా? ఒకవేళ ఇప్పుడు ఎంపీగా గెలిచి వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేయబోతారు వాళ్ళ కోసం? సో 2 విషయాలు తల్లి. ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా తల్లి? నేను ఇందాక చెప్పినా కదా, తిరుపతికి పోతే అయితే నెత్తనం అనేది కావాలి, లేకపోతే కత్తెనం అనేది. ఈ 2 కాని పిసట్లో నేను మాట్లాడలేను. ఓకేనా? రాష్ట్ర శాసనసభలో చంద్రశేఖరరావు గారిని నిలబెట్టి మల్లన్న సాగర్లో ఒక న్యాయం, కొండపోచమ్మ సాగర్లో ఒక న్యాయం, రంగనాయ సాగర్లో ఇంకొక న్యాయం ఎట్లా చేస్తావంటే నేను బరాబర్ గట్లే చేస్తా అని చెప్పిండు. నేను బరాబర్ గట్లే చేస్తా అన్నాడు. ఆయనకు జనం బుద్ధి చెప్పిర్రని నేను అనుకుంటున్నా. రఘునందన్ రావు వడ్డించే స్థితికి వస్తే రఘునందన్ రావు ఆశా శ్వాస అంతా మెదక్ ప్రజలే. రఘునందన్ రావు ఖచ్చితంగా మెదక్ జిల్లా అభివృద్ధి కోసం, సమగ్రమైన అభివృద్ధి కోసం పనిచేస్తాం. అంతేగాని ఎట్లా ఆల్తు ఫాల్తు ముచ్చట్లు చెప్పి ఓడదాడేదాకా ఓడమల్లన, ఓడదాటినాక బోడమల్లన్న అన్నట్టు 100 కోట్లు పెట్టు, 3 ఏళ్ళ కలిసి 300 కోట్లు ఆడ పెట్టు, ముందుగాల డిపాజిట్ పెట్టి తర్వాత ఓట్లు అడిగేందుకు రా. ఇవన్నీ ఆయనతోటి అయ్యేటి కావు. ఆయనకు కూడా తెలుసు గెలిచేది లేదు, సచ్చేది లేదని ఏదో అట్లా గాల్లె మాటలు మాట్లాడి పోతా ఉన్నారు. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిమ్మల్ని మెదక్ ప్రజలు గెలిపేయాలంటే 3 కారణాలు చెప్పండి. ఎందుకు గెలిపించాలి? బీజేపీని ఎందుకు గెలిపించాలి? రఘునందన్ రావుని ఎందుకు గెలిపించాలి? మోడీ వేవ్ తో గెలుస్తారా మీరు? రఘునందన్ రావు మార్క్ తో గెలుస్తారా? సో బిహెచ్ఎల్ అనేటువంటి జంక్షన్ని మీరు వచ్చే సందర్భంలో చూసి ఉంటారు. ఎవరు దరఖాస్తు పెట్టలే, రోడ్డు టైట్ ఉందని చెప్పలే, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పలే. మేమే గుర్తించినాం. మా ఎంపీ లేడు, మా ఎమ్మెల్యే లేడు, అయినా బిహెచ్ఎల్ చౌరస్తా దగ్గర నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బాలానగర్ చౌరస్తా నుంచి
బాలానగర్ చౌరస్తా నుంచి, నర్సాపూర్ నుంచి, మెదక్ నుంచి బైన్సా దాకా 765D అని ఒక నేషనల్ హైవేని ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మెదక్ ఎంపీ మా ఎంపీ కాదు, జైరాబాద్ ఎంపీ మా ఎంపీ కాదు, అయినా ఇచ్చినాం. ఇంకొంచెం ఎంత అట అసంత పోతే మీరు పటాన్చెరు జాతి అవతలకి పోతే గీన్నే సంగారెడ్డి యువతల నుంచి వెనకడికి మేము నారాయణఖేడ్ హైదరాబాద్కి రావాలంటే సర్ది కట్టుకొని పొద్దుగాల 6 గంటలకు వెళ్తే 12 గంటలకు పట్టణం చేరేటోళ్ళు. ఇలా మీరు పోయి కౌలంపేట దగ్గర రోడ్ ఎక్కుండ్రి, నారాయణఖేడ్కి గంటన్నర దిగేటందుకు ఒక నేషనల్ హైవే ఇచ్చిండు. మెదక్ నుంచి, రామాయంపేట నుంచి, దుబ్బాక నుంచి, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG అని ఒక నేషనల్ హైవే ఇచ్చి 1600 కోట్లతోటి రోడ్డు ఎత్తున్నాం. 1980లో ఇందిరమ్మ చెప్పిపోయింది మెదక్ రైలు ఇస్తా అని. ఆమె మర్చిపోతే 2022లో మెదక్ రైలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చంద్రశేఖరరావు 2004లో కేంద్రంలో మంత్రి అయి కలగన్నాడు సిద్దిపేటకు రైలు కావాలని. 2023లో నరేంద్ర మోడీ గజ్వేల్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు, సిద్దిపేట ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు, అయినా గజ్వేల్కు రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకోతున్నాం. మేము పనిచేసి ఓట్లు అడుగుతున్నాం, ఉత్తుత ఇట్లా గాల్లో చేయిలు తిప్పి అడుగుతలేం మేము. అందుకనే మోడీ గారు అంటే ప్రపంచం నమ్ముతుంది, మోడీ గారు అంటే దేశమంతా నమ్ముతుంది, మోడీ గారి మీద తెలంగాణకు కూడా విశ్వాసం ఉంది. మా మెదక్ ప్రజలు కూడా మెదక్ని నరేంద్ర మోడీ గారికి బహుమతికి ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.